అందరికీ నమస్కారం. వృషభరాశివారికి మార్చి 31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే వృషభరాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కున్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. చేసే పనులలో కష్టం అనేది కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. వృషభరాశివారు చాలా మంచి మనసున్నవారు. వృషభరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టం నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి వృషభరాశివారు వారి శక్తికి మించి చేస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి వృషభరాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది. చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలు అవుతున్నాయి. రేపటి నుంచి వృషభరాశివారికి శని భగవానుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన మీకు అన్ని విధాలా శుభఫలితాలు కలుగుతాయి. మీరు పనిచేస్తున్న ఆఫీసులో పదోన్నతి, మీ జీతం పెరుగుతాయి, ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటివరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు. మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మరి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధిస్తారు. వృషభరాశివారికి శని 11వ స్థానంలో సంచరిస్తాడు. శని లాభస్థానంలో ఉండటం వల్ల ఉగాది తర్వాత నుంచి ఈ రాశివారికి విశేష శుభఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. రేపటి నుంచి కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధిస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలు, ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క బంధువర్గంలో ఆదర అభిమానాలు పెరుగుతాయి. స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు, అధికార ప్రాప్తి కలుగుతుంది. ఇక వృషభరాశివారికి 31 తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. 30వ తేదీ ఆదివారం రోజు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. పిల్లలు మీకు ఆనందాన్ని ఇస్తారు. వారి ప్రవర్తన నుండి మీరు సంతోషిస్తారు. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. సాయంత్రం కుటుంబంతో కలిసి గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ రోజు ఉపశమనం కలుగుతుంది. అయితే కొంత భావోద్వేగ ఒత్తిడి ఉండవచ్చు. ధ్యానం మరియు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. తగినంత నీరు తాగడం మరియు శారీరక వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థిక విషయాల్లో మీరు ఒక మోస్తరు రోజుగా ఉంటుంది. పాత రుణాలు లేదా అప్పుల కారణంగా కొంత ఇబ్బంది కలగవచ్చు. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి బడ్జెట్ ప్రణాళిక రూపొందించండి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయండి. వ్యాపారంలో ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బడ్జెట్ కారణంగా ఆగిపోయిన వ్యాపార పనులను మళ్లీ ప్రారంభించవచ్చు. కాని పూర్తి అంచనాలతో ముందుకు సాగండి. వ్యాపార భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు ఉండేలా చూసుకోండి. విద్యార్థులకు చదువులో మీరు మధ్యస్థంగా ప్రగతి సాధిస్తారు. ఈ రోజు మీ మేధోశక్తి మెరుగుపడుతుంది. దీనిని అధ్యయనానికి ఉపయోగించుకోండి. తాత్విక ఆలోచనలు మీ మనస్సును ఆకర్షిస్తాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఇది అనుకూలమైన రోజు. అధ్యయన ప్రణాళికను మెరుగుపరుచుకోండి. వివాహితులకు దాంపత్య జీవితంలో కొంత కోపం లేదా అసంతృప్తి ఉండవచ్చు. భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి. వివాహితులు తమ జీవన భాగస్వామితో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి సమయం. సహనంతో ఉండండి. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అపార్థాలు కలిగే అవకాశముంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. మీ ప్రియమైనవారితో ఓర్పుతో ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్నేహపూర్వక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. 31 తేదీ రోజు సోమవారం వృషభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. పిల్లలతో మంచి సమయాన్ని గడపవచ్చు. వారి ప్రవర్తన మీకు సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన రోజు. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి మంచి విందు చేస్తారు. ఈ రోజు ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆకుకూరలు మరియు పండ్లు ఎక్కువగా తీసుకోండి. ఉద్యోగంలో ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. అధికారులతో ఉన్న కొన్ని అభిప్రాయభేదాలు పరిష్కారం కావచ్చు. ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారు ఇంకా కొంత సమయం వేచి ఉండటం మంచిది. కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. మీ పనిలో సృజనాత్మకత పెరుగుతుంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోండి. ఈ రోజు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాత బకాయిలు రాబట్టుకునే అవకాశముంది. పాత రుణాలు లేదా అప్పుల విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగే మార్గాలు కూడా చూపిస్తాయి. అయితే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఈ రోజు వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆగిపోయిన వ్యాపార పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకోండి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు. విద్యార్థులకు చదువులో ప్రగతి కనిపిస్తుంది. మీ మేధోశక్తి మరింత మెరుగుపడుతుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఇది చాలా లాభదాయకమైన రోజు. గురువుల సలహాలు పాటించండి. గ్రంథాలయంలో అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వివాహితులకు వారి దాంపత్య జీవితంలో సామరస్యం మెరుగుపడుతుంది. భాగస్వామితో మధురమైన సంభాషణలు జరుగుతాయి. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు దాంపత్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కలిసి మంచి సమయాన్ని గడపండి. ప్రేమికులకు ప్రేమలో మధురమైన క్షణాలు ఉంటాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచండి. కలిసి భవిష్యత్తు గురించి చర్చించడానికి మంచి సమయం. ప్రేమలో ఉన్నవారికి కొత్త అనుభూతులు కలుగుతాయి. సంబంధం మరింత బలపడుతుంది. 30-31 తేదీలలో పాటించవలసిన పరిహారాలు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. మీ కుటుంబంతో కలిసి ఆలయం సందర్శించండి. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయండి. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో పూజ చేయండి. సోమవారం నాడు శివాలయంలో జలాభిషేకం చేయండి. శివుని 108 నామాలు పఠించండి. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం వంటివి పఠించండి. ఇలా చేస్తే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అనుకూలత కలుగుతుంది. వృషభరాశివారికి ఈ వారం మొత్తంగా చూస్తే మిశ్రమ ఫలితాలతో ప్రారంభమై క్రమంగా మెరుగుపడి వారాంతానికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. వారం ప్రారంభంలో కొంత భావోద్వేగ ఒత్తిడి. మంగళవారం మరియు గురువారం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. కాని శుక్రవారం, శనివారం నాటికి అన్ని రంగాలలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితంలో వారం ప్రారంభంలో కొన్ని చిన్న సవాళ్లు ఉన్నప్పటికీ క్రమంగా సామరస్యం పెరిగి పిల్లల ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహం కాని అమ్మాయిల వివాహ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంలోనూ అదే విధమైన మార్పును చూస్తాం. వారం ప్రారంభంలో కొంత భావోద్వేగ ఒత్తిడి ఉన్నప్పటికీ ధ్యానం, యోగా ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందించుకుని వారాంతంలో పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఉద్యోగస్తులకు మంగళవారం, గురువారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ మేధో సామర్థ్యం, తాత్విక ఆలోచనలు మీకు గుర్తింపు తెస్తాయి. వారాంతంలో, ముఖ్యంగా శుక్రవారం కొత్త శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఈ వారంలో ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పాత రుణాలు, అప్పుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించవచ్చు. అన్ని రంగాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. తాత్విక ఆలోచనలు మీ అధ్యయనాన్ని మరింత లోతుగా చేస్తాయి. ప్రేమికులకు కూడా వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వారాంతంలో సంబంధం మరింత బలపడుతుంది. మొత్తంగా వృషభరాశివారికి ఈ వారం మంగళవారం, గురువారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ శుక్రవారం, శనివారం అనుకూలమైన రోజులుగా ఉంటాయి. పేదవారికి సహాయం చేయడం వల్ల మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతమవుతుంది. ఈ వారం మీరు తాత్విక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. వీటిని మీ జీవితంలో అన్ని రంగాలలో సానుకూలంగా ఉపయోగించుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.